భారత్ మాతాకి భారత్ మాతాకి. ఒకప్పుడు మనము పిల్లల్లా ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే అనగానే బట్టలు ఇస్త్రీ చేసుకొని మార్నింగ్ 5 o'clock అల్లారం పెట్టుకొని మనం రెడీ అయ్యి ఎప్పుడు మార్నింగ్ అవుతుందా, ఎప్పుడు స్కూల్కి వెళ్తామా, ఎప్పుడు మనము జెండా వందనం చేస్తామా అని చెప్పేసి వెయిట్ చేసేవాళ్ళం. మళ్ళీ అలాంటి రోజులు నిజమైన రోజులు అంటే ఇంట్రెస్ట్తోని మనం మన భారతదేశానికి, మన భారత మాతకి, మన దేశానికి మన పౌరులమై ఉండి మన కనీస బాధ్యత, మినిమం బాధ్యత ఏంటంటే జెండా వందనంలో పార్టిసిపేట్ చేయడం. ఈరోజు 79th ఇండిపెండెన్స్ డేకి మీరందరూ రావడము, ముఖ్యంగా మన ఇంతకుముందు స్టూడెంట్ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ప్రత్యూష్ అండ్ నా తోటి స్టాఫ్ మెంబర్స్, నా తోటి ఫ్యాకల్టీస్, నా స్టూడెంట్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ నౌ. మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను నేను ఈ శుభ సందర్భంలో. 18 years అబ్బాయి, అతని పేరు ఖుదీరామ్ బోస్. 18 years ఉన్నప్పుడే అంటే ఒక టీనేజ్లా ఉన్నప్పుడే ఒక రెవల్యూషనరీ మైండ్ సెట్తో ఉన్నటువంటి ఖుదీరామ్ బోస్ 18 years అప్పుడే అతన్ని ఉరి తీశారు. అతని వయసు ఎంత? 18 సంవత్సరాలే. 18 సంవత్సరాలకే అతను ఉరి తీశారన్నమాట. ఎందుకు అనంటే భారతదేశం ఫ్లాగ్ని బ్రిటిష్ ఆఫీస్ మీద నిలబెట్టినందుకు. అంటే అంత చిన్నప్పుడే అంత లాయల్టీ దేశం పట్ల, అంత చిన్నప్పుడే అంత పేట్రియాటిజం దేశం పట్ల. అలాంటి సిటిజన్స్, అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినటువంటి పుణ్యభూమిలో మనందరం జన్మించినాం. అన్నిటికన్నా గొప్ప సేవ ఏంటి తెలుసా? దేశ సేవ. రెండో సేవ తల్లిదండ్రుల సేవ. మూడో సేవ గురువులు అండ్ శ్రేయోభిలాషులు అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల మనం చేసేటటువంటి సేవ. సేవ మనిషి పుట్టుకనే సేవ నుంచి స్టార్ట్ అయింది. మనిషి యొక్క జననమే సేవ నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో ఆ సేవలోకి మీరు ఎంటర్ కాబోతున్నారు. అందుకే మనం ఏమంటాము? ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటాము, సేవ. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటాము, సేవ. సో మీరందరూ ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకొని ముందుకెళ్తారని, మనకు ఎవరైతే ఇన్స్పిరేషన్ లాగా ఉంటున్నారో వాళ్ళని ఒక ఉదాహరణలాగా తీసుకొని ముందుకెళ్తూ మీరు సక్సెస్ తెచ్చుకోవడమే కాకుండా మీ ద్వారా నలుగురికి ఉపయోగపడాలి, మీ ద్వారా నలుగురికి సేవ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ శుభ సందర్భంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే నా తోటి ఫ్యాకల్టీస్ కానివ్వండి, నా తోటి స్టాఫ్ కానివ్వండి, నా స్టూడెంట్స్ కానివ్వండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.